ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ పోయిండు కదా. మరి సారు పర్యటన ఎట్టెట్లా అయింది? జిల్లాల టూర్లు పెట్టుకున్న మంత్రులను ఒడివెట్టి సుడిపెడుతున్నట్టే సీఎం రేవంత్ సార్ను 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరని నిలబడ్డ తావులే నిలదీస్తుర్రా. పబ్లిక్ అంటే అరుచుకుందాం పారి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇక కొయ్యండ్రి మీ కోతలు. ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. అయితే మంచిదే, నీళ్ళు ఇస్తే జనంకి అంతకంటే ఏం కావాలా సార్? ఇంకేమైనా చెప్తారా? ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాద్ గూడాలో ఇక్కడ ఉండే పట్టణాలు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్ మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. ఒక ఆదిలాబాద్ జిల్లాల గూడాలు తండాలకే కాదు సారు, చాలా జిల్లాల్లో ఉన్న తండాలు గూడాలకు పల్లెలకు కూడా బస్సుల సౌలతులు లేక తొవ్వలు సాపు లేక పరిశాన్ ఉన్నది. ఇంకేమన్నా చెప్తారా? ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్లో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాద్లో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. మళ్ళా ఆదిలాబాద్ జిల్లా భూముల మీద పడ్డదా సారు మీ కన్ను? ఇంతకు మొదలు తెలంగాణలో కొన్ని జిల్లాల గుంజుకున్న భూముల ఎన్ని పరిశ్రమలు కట్టిండ్రు, ఎన్ని కంపెనీలు పెట్టిండ్రు, ఎంతమంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని దినాలు ఇట్లా చెప్పుకుంటా పోతారు. మరి ఆడ భూములు సేకరించే పని పెట్టుకుంటే ఫ్యూచర్ సిటీ విశ్వనగరాల ముచ్చట ఏంది సారు? ఏది కొనేళ్ల దాకా చేయకుండా మీటింగులు పెట్టి చెప్తారు, మళ్ళా మర్చిపోతారా? ఆదిలాబాద్ కాడ ఇచ్చిన ఈ హామీ అన్న నెరవేరుతుందా? అది కూడా ఉత్తదే అవుతుందా? ఎందుకంటే తెలంగాణలో సర్కార్ తాన పైకం లేదు, పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ముంగడికి వస్తలేరని చెప్పింది మీరే కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.